ఇగండి మామిడి చెట్లు నేను చిన్న అట్టలో నాటింటి బాగా పెద్దగైనాయని పీక్కొచ్చినాడు. ఇప్పుడు ఈ కుండీలలో నాటుకున్నాము. రొంత పెద్దగా అయితే పొలంలో నాటుకోవచ్చు, అందుకని ఈ కుండీలలో పెడతాను. ఇవి మూడు రోజులు అయిందండి ప్యాకింగ్. ఎట్లని చూడు బాగుంది. అదే ఈ కుండీలలో నాటుకుందాము. సోగుతాను ముందు నీళ్ళే లేవు దీంట్లో. ఇవన్నీ మేము తిని నాటిన చెట్లే వచ్చినాయి బాగా, అందుకని మేము జ్ఞాపకానికి ఈ చెట్లు నాటుతూ ఉన్నాం పిల్లలకు కూడా తెలియాలని. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా మీ పెద్దల్లో ఎవరన్నా మీ అమ్మమ్మలో మీ తాతలో నాటింటే కామెంట్ పెట్టండి. నాటిన చెట్లు పెద్దగా అయిన ఉంటే కనుక నువ్వు నీళ్ళు పట్టుపోనన్నాడా, ఆడ నీళ్ళు పట్టుపో, ఇటు కొద్ది పోనన్నా. పిల్లలు ఈ చెట్టు చూసినప్పుడల్లా మా అమ్మమ్మ పెట్టింది, మా నాన్నమ్మ పెట్టింది అనుకోవాల. కొద్ది పెద్ద అయ్యేంతవరకు ఇక్కడ పెట్టుకుంటాము, తర్వాత పొలంలో నాటుతామండి. కొద్ది పెద్ద కావాలని ఇక్కడ పెడుతున్నాం. ఇంకా సన్నగా ఉన్నాయి కదా, దీనిలో నాటుకుంటున్నాము. ఈ కాయలు బాగా తీయగా ఉంటాయండి, అందుకని ఈ చెట్లు నాటినాను బాగా తీపి ఉన్నాయని. అందుకే అవి నాటిన వెంటనే ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవి ఒక్కటి కూడా ఇడవకుండా బాగా వచ్చినాయి. ఎన్ని విత్తనాలు నాటింటే అన్ని వచ్చినాయి. బాగున్నాయి కాయలు, బాగుంటాయని నాటుతూ ఉన్నాము. ఏడు చెట్లు నాటితే 7 పిచ్చలు నాటితే 7 వచ్చినాయి చూడండి. ఒక్కటి కూడా పోయలేవు. ఇది సన్నగా వస్తుంది, ఇంకా అట్లే పెట్టినా. నా ఐడియా మీకు నచ్చింటే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నీళ్ళు వేస్తాను కొద్దిగా.